ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఈ వీక్, అలాగే నెక్స్ట్ ఎలా ఉంటాయనే చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ రేట్ వచ్చి MCXలో 1,22,000 ఉంది. అలాగే సిల్వర్ వచ్చి 1,56,000 దగ్గర ఉంది. సో లాస్ట్ ఎలా ఉన్నాయి గోల్డ్, సరే ఇప్పుడు ఎందుకు ఇలా డౌన్ అవుతున్నాయా ఏంటని చూసుకుంటే, యాక్చువల్గా గోల్డ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ $4,040 ఉంది. అంతకుముందు $4,300 దాకా వెళ్ళి ఇప్పుడు దాదాపు 150 పాయింట్స్ తగ్గింది. మొన్న గోల్డ్ బాగా ఫాల్ అయినప్పుడు $3,900 కూడా వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. ఇప్పుడు మళ్ళీ $4,100 నుంచి రివర్సల్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో కూడా చూసుకుంటే లాస్ట్ 1 వీక్ బ్యాక్ నవంబర్ 9th నాడు 1,22,200 ఉంది గోల్డ్. ఇప్పుడు అలాగే నవంబర్ 11th వచ్చి 1,25,000 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నవంబర్ 14th చూసుకుంటే 1,28,000కి వెళ్ళింది. సో అంతకుముందు 1,22,000 నుంచి 1,28,000 దాదాపు 5,000 పాయింట్లు, ₹5,000 పెరిగింది. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు నవంబర్ 18th చూసుకుంటే 1,23,000కి వచ్చింది. సో బిలో మళ్ళీ 10 డేస్లో మళ్ళీ నార్మల్ అయింది. దీనికి మేజర్ రీజన్ చూసుకుంటే ట్రంప్ గారు ఇండియా మీద ఏదైతే ఆంక్షలు ఉన్నాయో అది ఎత్తివేస్తున్నారు అని చెప్తున్నారు. అలాగే ఉక్రెయిన్ వారు కొంచెం నార్మల్ అవటం, అలాగే అమెరికా షట్ డౌన్ ఆగిపోవటం, ఇవన్నీ కూడా చూసుకుంటే ఈక్విటీ మార్కెట్లు పెరగటం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క గోల్డ్ సిల్వర్ అనేది కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి. అయితే నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడ దాకా ఉన్నాయి, లో లెవెల్స్ ఏంటి అని చూస్తే ప్రజెంట్ సపోర్ట్ వచ్చి ఇంటర్నేషనల్గా చూసుకుంటే $3,900. ఇప్పుడు ఈ ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే 1,19,000 లేదా 1,20,000 మేజర్గా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈవెన్ ఇవాళ మార్నింగ్ లో వచ్చి 1,21,000 దగ్గరకు వచ్చింది. సో అక్కడి నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో బ్రాడ్గా చూస్తే ఏంటంటే మేజర్గా ట్రెండ్ రివర్సల్ పాయింట్స్ చూసుకుంటే ఈ $3,900 కనుక కట్ అయితేనే ఇంకా ఫర్దర్గా డౌను. ఇప్పుడు 3,900 నుంచి 4,200 మధ్యలో రేంజ్లో ఉంది. సో ఎయిదర్ సైడ్ రేంజ్ బ్రేక్అవుట్ అయితే కానీ నెక్స్ట్ లెవెల్ రాదు. అలాగే ఇంటర్నేషనల్గా ఇండియాలో చూసుకుంటే 1,19,000 నుంచి 1,27,000 మధ్యలో ఉంది. సో ఈ రేంజ్ నుంచి ఇప్పుడు 27 నుంచి కూడా డౌన్ అవుతుంది. కాబట్టి ప్రజెంట్ ట్రెండ్ చూస్తే గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడు 1,00,000 నెక్స్ట్ లెవెల్ ఎక్కడ అని చూసుకుంటే ఇప్పుడు 1,19,000 కనుక బ్రేక్ డౌన్ అయితేనే ఇప్పుడు 1,15,000 మ్యాక్సిమం రావచ్చు. సో వరల్డ్ మొత్తం కూడా ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ నార్మల్ సిచ్యుయేషన్ ఉంది కాబట్టి ఈ సిచ్యుయేషన్లో ఎక్స్పెక్ట్ చేసేది కొంచెం నార్మల్ రావచ్చు. అలాగే ఇప్పుడు సిల్వర్ పాయింట్లో చూసుకుంటే సిల్వర్ వచ్చి అంతకుముందు 1,70,000 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మొన్న లోయర్ లోస్ వచ్చి 1,40,000 దాకా వచ్చి అక్కడి నుంచి రివర్సల్ అయింది. రివర్సల్ అయ్యి 1,65,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు 10,000 పాయింట్స్ తగ్గి 1,55,000 ఆ రేంజ్లో ఇప్పుడు ప్రజెంట్ మూవ్మెంట్ ఉంది. ఇది కూడా ఏంటంటే ఇవాళ లోయర్ లోస్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ట్రెండ్ డౌన్ ట్రెండ్ కనపడుతుంది. సో మేజర్గా 1,50,000 అనేది మేజర్ సపోర్ట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో సిల్వర్ ఏమవుతుందంటే ఈవెన్ తగ్గినా కూడా మళ్ళీ 1,40,000 ఆ రేంజ్ మేజర్గా సపోర్ట్ ఛానల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో సిల్వర్ గోల్డ్ అయితే ప్రజెంట్ నెక్స్ట్ వీక్ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి. దీనికి రీజన్స్ అయితే మనం ఏం చేయొచ్చు, సిల్వర్స్ని ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అంటే ఒక 6 months 1 year కనుక చూసుకుంటే ట్రెండ్ మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ఏదన్నా మీరు బయింగ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇవి ఒక మంచి రేట్లు అనమాట. సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి, డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ గోల్డ్ కానీ అలాగే డిజిటల్ గోల్డ్ కానీ సిల్వర్ గోల్డ్ బిస్కెట్స్ కానీ గోల్డ్ అలాగే సిల్వర్ బ్రిక్స్ కానీ తీసుకోవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ సిల్వర్కి అయితే మంచి డిమాండ్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ 6 months to 1 year నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే 2 lakhs అయితే ఫాస్ట్గా వచ్చేటట్టు కనపడుతుంది. సో ఇదండి గోల్డ్ అండ్ సిల్వర్ మీద లాస్ట్ వీక్ రిపోర్ట్ ఇచ్చాం. సో ఎవ్రీ వీక్ మేము రిపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి ఈ వీక్లో ఇది జరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. థ్యాంక్ యూ అండి, నమస్తే.